విక్కీ దివ్యని ఇంటికి తీసుకువచ్చిన మహాలక్ష్మి బాధలో ఉన్న చక్రిని ఆట పట్టిస్తున్న కేశవ, కన్నా, మాధవ, నారాయణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేద్దాం. మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో మహా అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి ఎప్పుడైతే కన్నాకు హెల్త్ బాగోలేదు అన్న విషయం తెలుస్తుందో పరుగు పరుగున ఇక్కడికి వచ్చి కన్నాతో ఎంతో ఆప్యాయంగా పలకరించి ఇంకా కన్నాని పక్కన కూర్చోబెట్టుకుని ఏరా ఏమైంది అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. అది చూసిన ఇటు మాధవ వీళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. నీ మీద బెంగ పెట్టుకుని ఉండడం వల్ల జ్వరం వచ్చింది, నువ్వు వచ్చేంత వరకు వాడు అసలు తినలేదమ్మా, లేవలేదు, తినలేదు, అసలు ఏమీ వద్దనే అన్నాడు. నువ్వు వాడి కంటి ముందు కనిపించడంతోటే వాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. ఎలా లేచి కూర్చున్నాడో చూస్తున్నావు కదా అని చెప్పనేసరికి తినరా కన్నా తిను అని ఇంకా వాడికి ఇడ్లీ వేసి పెట్టినా మహాలక్ష్మికి దోశలు వేసి పెట్టేసరికి దోశలు తినిపిస్తూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి నువ్వు తినమ్మా అనగానే పర్వాలేదు పెద్ది, వాడు ఆకలితో ఉన్నాడు కదా, అసలే ఒంట్లో బాగోలేదు, ఆకలితో ఉన్నాడు కాబట్టి వాడిని తిననివ్వు పెద్ది అని చెప్పనేసరికి నీకు ఇంకోటి తీసుకొస్తానంటూ మాధవ కాస్త గబగబా వెళ్ళి తీసుకొస్తాడు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత సరే పెద్ది ఇంకా నేను వెళ్తాను అనగానే వెళ్తాను కాదమ్మా వెళ్ళొస్తాను అనేసరికి ఉండమని చెప్పొచ్చు కదన్నయ్య అని చెప్పాను. కానీ ఎలా చెప్తారు, ఎవ్వరూ చెప్పరు, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, ఆవిడ ఎలా కూడా రావడం మానేస్తుంది, అప్పుడప్పుడు అయినా వస్తే ఈ ఇంటి మీద కొంచెం మమకారమైన ఉంటుంది, నువ్వు చేసే పనికి అసలు ఇంటి గడప కూడా తొక్కకూడదు ఆవిడ అని చెప్పి పక్క నుంచి కేశవ కాస్త చెప్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వేంట్రా నాకు ఎలా తగులుకున్నావు, కొంచెం సైలెంట్గా ఉంటావా అనగానే నేనెందుకు ఉండాలిరా, తప్పు నువ్వు చేస్తే నేనెందుకు సైలెంట్గా ఉండాలి అని కేశవ ఇటు వీళ్ళిద్దరూ ఇంకా తిట్టుకోవడంతో అనుకుంటూ ఉండగానే మొదలు పెట్టారా మళ్ళీను అని పక్క నుంచి మాధవ్ అంటాడు. ఏంటి పెద్ది అనగాని ఏమీ లేదండి అని చెప్పనేసరికి వదినా అని చెప్పాను. కానీ ఏంట్రా ఏం కావాలి అది అనగానే ఒక్క మాట, నన్ను ఇంట్లో ఉండమనడం తప్ప ఏమడిగినా నాకు ఓకే అనేసరికి అయితే 1 గంట నాతో పాటు గుడికి వస్తావా వదినా అంటూ ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావంట కదా, ఆ ఇంటికి ఉందే శాపం అలాంటిది అది ఇది అనేసరికి మహాలక్ష్మి అదే ఆలోచనతో ఆఫీస్కి వస్తుంది. వచ్చేసరికి అప్పటికే కుమారు చిందులు తొక్కుతూ ఉంటాడు ప్రాజెక్ట్ ఫైలు అప్పచెప్పలేదని. కానీ విక్కీ మాత్రం సర్ది చెప్పేసేసరికి ఇంకా మహాలక్ష్మి కాస్త వెళ్ళి తన సీట్లో కూర్చుని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అలా వర్క్ చేసుకుంటూ ఉండగానే ఇంకా దివ్య వచ్చి మహా కాఫీ తాగుదామా అని చెప్పి అడుగుతుంటే మహాలక్ష్మికి ఎంతసేపు గుడిలో వాళ్లకు ఎదురైన ఆడవాళ్ళు మాట్లాడిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి. సిస్టమ్ వైపు చూస్తూనే ఉంటుంది, గుర్తొస్తూనే ఉంటాయి. ఇంకా దివ్య పిలిచి మొహం ముందు ఎలా చెయ్యి ఆడించినా కానీ మహాలో ఎలాంటి కదలిక ఉండదు. ఇంకా భుజం మీద చేయి వేసి మహా అంటూ గట్టిగా వచ్చేసరికి హా హా చెప్పు అనేసరికి ఏంటి మహా అసలు స్పృహలోనే లేవు, ఎక్కడే ఉన్నావు కానీ మనసు మాత్రం ఎక్కడో ఉంది, ఏమైంది మహా ఏం జరిగింది అని చెప్పాను. కానీ ఏమీ లేదు అనేసరికి పొద్దుట ఎక్కడికో వెళ్తాను అన్నావు కదా, వెళ్ళొచ్చావా, నీ మనసు అక్కడనే ఉందా అని చెప్పి దివ్య మళ్ళీ అడుగుతుంది. అలా ఏం కాదు, నార్మల్గానే ఆలోచిస్తున్నాను. చూడు మహా, నువ్వు వచ్చినప్పటి నుంచి కూడా నీలో నేను గమనిస్తూనే ఉన్నాను, నీకు అసలు ఆ ఇల్లు వదిలి రావడం ఇష్టం లేదు, ఆ మనుషులతో నీకున్న బంధం నుంచి దూరం అవ్వాలని లేదు అన్నట్టు నీ ఫేస్లో నాకు కనిపిస్తుంది. నువ్వు బాధపడుతూనే ఉన్నావు ప్రతి క్షణం, తింటున్నావంటే ఏదో తింటున్నావంతే, అంతకు మించి ఏమీ లేదు. అసలు ఏమైంది మహా, అసలు వాళ్ళెవరు, నీకంతలా వాళ్ళకి నీకు అటాచ్మెంట్ ఎలా కుదిరింది, అసలు ఏంటి మహా అనగానే
పర్సనల్ విషయాలు అడగను అని చెప్పావు అనగానే అవును కదా మర్చిపోయాను, సారీ మహా. కానీ నీకొక సజెషన్ అయితే ఇస్తాను. నీ మనసు ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటుందో అక్కడ మాత్రమే ఉండు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అక్కడ ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. లేదంటే నీ వర్క్ మాత్రం పక్కకు పోయినా నీ మనసు ఏకాగ్రత అన్నీ కూడా ఇంటికే మల్లుతాయి అని చెప్పి మాట్లాడేసరికి సరే పద కాఫీ తాగుదామని ఇద్దరు వెళ్ళి కాఫీ తాగుతూ ఇంకా మాట్లాడుకుని సరే అని వచ్చి వర్క్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా సాయంత్రం అయ్యేసరికి విక్కీ పిలుస్తాడు. విక్కీ పిలవడంతో ఏంటి అని చెప్పాను కానీ ఒక ఓల్డ్ బిల్డింగ్ని చూడాలి, ఒక పాత ఇల్లు ఎలా ఉందో చూస్తే దాన్ని బట్టి మనం దాన్ని ఎంత కొత్తగా డిజైన్ చేయొచ్చు అనేది మనకొక థాట్ వస్తుంది. అలా మీకు తెలిసిన పాత ఇల్లులు ఎవరి ఏమైనా ఉన్నాయా అని చెప్పాను కానీ అప్పటికే మహాలక్ష్మికి ఆ బృందావనం వైపే కదా కన్ను ఉంది. అంటే ధ్యాస అంతా కూడా బృందావనం వైపే కదా ఉన్నది. సో ఉంది, నాకు తెలిసిన నా కజిన్స్ వాళ్ళ ఇల్లు ఉంది అని చెప్తుంది. అవునా, అయితే రేపు ఒక్కసారి వెళ్ళి కలిసి వద్దాం, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడాలేమో కదా లక్కీ అని చెప్పాను కానీ అదంతా నేను చూసుకుంటాను. రేపు ఎన్ని గంటలకి వస్తాము అని చెప్పాలి అనగానే రేపు సుమారు 11 గంటలకి వస్తాము అని చెప్పు అని చెప్పాను కానీ సరే ఓకే డన్ అని చెప్పనేసరికి ఇంకా బయటకు వస్తుంది. ఏంటి మహా ఎవరిల్లది అని చెప్పాను కానీ ఇంకెవరిది, పెద్ది వాళ్ళ ఇల్లు అది అని చెప్పనేసరికి ఏంటి మొన్న అక్కడికి వచ్చారు హాస్టల్ దగ్గరికి, ఆయన ఇల్లా అని చెప్పాను కానీ అవును వాళ్ళిల్లే. ఆయన వంట చాలా బాగుంటుంది కదా, ఆయన ఇల్లు కూడా చూడాలి, రేపు నన్ను కూడా తీసుకువెళ్తావా అనగానే ప్రాజెక్టు పని మీద నువ్వు కూడా వస్తావు కదా, ముగ్గురము కలిసే వెళ్దాము అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంటికి తన రూమ్కి వెళ్ళిపోయాక కొంచెం హుషారుగానే అనిపిస్తుంది. ఇంకా మహాలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది కదా, అక్కడ ఉండగానే పెద్దికి ఫోన్ చేస్తుంది. హలో పెద్ది అని చెప్పాను కానీ చెప్పమ్మా మహా, ఏంటమ్మా ఏమైనా కావాలా, నేను ఏమైనా తీసుకురానా అనగానే కాదు పెద్ది, రేపు మా బాసు ఇంకొక అమ్మాయి అదే హాస్టల్లో జాయిన్ అవ్వడానికి హెల్ప్ చేసిందే, ఆ అమ్మాయి ఇద్దరు కూడా మన ఇంటికి వస్తున్నారు అనేసరికి ఏంటమ్మా మహా ఏమంటున్నావు అనగానే అవును పెద్ది, పాత ఇల్లు ఏదైనా ఉంటే చూడాలి, కొత్త కొత్త ఐడియాలు ఎలా వస్తాయి అని చెప్పి అడిగారు. అందుకోసమనే పాత ఇల్లు చూడడం కోసమే తీసుకువెళ్తున్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా మాధవ షాక్ అవుతాడు. ఏంటమ్మా మహాలక్ష్మి వాళ్ళు ఇంటికి వస్తున్నారా అనగానే వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసులో ఉండేవాళ్ళు కదా, మరి ఇంటికి రావడం ఏంటి అని చెప్పాను కదా పెద్ది, ఒక పాత ఇంటిని చూడాలి అనగానే మన ఇల్లే గుర్తొచ్చింది, అందుకే మన ఇంటికే తీసుకుని వస్తున్నాను, మీకేమైనా అభ్యంతరమా అని చెప్పాను కానీ ఇంకేం చెప్తాడు, మాట ఇచ్చి తీసుకొస్తున్నాను అని చెప్పేసిన తర్వాత ఇంకేమీ మాట్లాడలేడు కదా. సరే అని చెప్పి ఇంకా మాధవ్ ఒప్పుకుంటాడు. ఒప్పుకోవడంతో ఇంకా ఇంటిని మొత్తం శుభ్రం చేసేస్తాడు. అటు ఇటు అంతా కూడా చాలా క్లీన్గా ఉంచుతాడు. రేపు 11 గంటలకి మహాలక్ష్మి వాళ్ళ ఆఫీసులో వాళ్ళను తీసుకుని వస్తుంది అనేసరికి ఏంటి వాళ్ళ ఆఫీసులో వాళ్ళని తీసుకొచ్చి చూపించడానికి ఇది ఏదైనా తాజ్మహలా ఏంటి అంటూ ఇంకా చక్రి వెటకారంగా మాట్లాడతాడు. రే ఈ వెటకారమే తగ్గించుకో, అర్థమవుతుందా, వాళ్ళ ఆఫీసులో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి గొడవ చేసావు కదా, నోరు మూసుకుని ఉండు, లేదా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో, నువ్వు ఇంట్లో లేకపోయినా పర్వాలేదు కానీ మహాలక్ష్మికి మాత్రం మాట రానివ్వడానికి వీల్లేదు, అర్థమవుతుందా, నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా మాధవ్ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. సరే సరే అందరూ ఒకటైపోతారు, నేనే వేరైపోతాను అని తిట్టుకుంటూ ఇంకా పక్కకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా రెడీ అవుతూ ఉంటారు. మహాలక్ష్మి మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తుంది. పెద్ది మేము వచ్చేస్తున్నాము అని చెప్పాను కానీ అలాగేనమ్మా మహాలక్ష్మి వచ్చేయండి అని చెప్పాను కానీ గబగబా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ స్వీట్స్ అన్నీ రెడీ చేసి మహాలక్ష్మి వచ్చేసే సమయానికి అందరూ కూడా రెడీగా ఉంటారు. మహాలక్ష్మి ఆల్రెడీ వాళ్ళందరికీ డ్రెస్సెస్ ఇచ్చింది కదా, సో ఆ డ్రెస్సులు వేసుకుని అందరూ కూడా రెడీగా ఉంటారు. రావడంతో కారు వచ్చి ఆగేసరికి ఇంకా ముగ్గురు కూడా కారులోంచి దిగుతారు. దిగడంతో అందరూ కూడా లోపలికి రండి
రండి, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్పి మాధవ చెప్తాడు. సరేనని వెంటనే కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాడు. అందరూ కూడా చూస్తూ ఉంటారు. లోపలికి వచ్చిన తర్వాత కూర్చోండి అని చెప్పనగానే పర్వాలేదు అనేసరికి, ఏంటి మహా నువ్వు చెప్పిన ఇల్లు ఇదేనా? అంత ఏమీ బ్యాడ్గా లేదు కదా? లేదు, మా పెద్ద ఇదంతా క్లీన్గా తుడిచేస్తాడు, క్లీన్గా ఉంచుతాడు, ఎప్పుడూ ఇలానే ఉంటుంది ఇల్లు చూడడానికి పాతకాలపు ఇల్లులా ఉన్నా ఇంట్లో ఉన్న ప్రతి మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు నిండి ఉంటాయి. అందుకే నాకు ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చెప్తుంది. ఎందుకంటే మహాలక్ష్మి ఫిక్స్ అయిపోతుంది ఈ ఇంటికి వచ్చేయాలని. కన్నాను, కేశవాను, మాధవాను అందరినీ బాధ పెడుతున్నాను, ముఖ్యంగా నారాయణను. ఇది మొత్తం అందరూ కూడా ఒకళ్ళు తల్లి అంటారు, ఒకళ్ళు కొడుకు అంటారు, ఒకళ్ళు అమ్మ అంటారు, ఒకళ్ళు అండి అంటారు. అందరూ ఒక్కొక్క ఆప్యాయతతో పిలిచేసరికి ఇంకా మహాలక్ష్మికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా వాళ్ళందరి ముందు చెప్తూ ఉంటారు, ఇతనెవరు అనగానే అందరి గురించి చెప్తారు. కానీ చక్రి దగ్గరికి వచ్చేసరికి ఇతనెవరు, ఆ రోజు ఆఫీస్కి వచ్చిన గొడవ చేసింది ఇతనే కదా అనగానే అవును అని చెప్పనేసరికి, ఇతను మీకేమవుతాడు అనేసరికి కజిన్ అని చెప్తుంది. కజిన్ అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చక్రి. ఇంకా వీళ్ళంతా కూడా ఓ పగలబడి నవ్వుతూ ఉంటారు. ఏంటి అలా నవ్వుతున్నారు అని చెప్పాను. కానీ ఏమీ లేదని ఇంకా వాళ్ళు నవ్వకుండా, అంటే మాధవ అయితే సైలెంట్గానే ఉంటాడు. కానీ కేశవ, కన్నా మాత్రం నవ్వు నాపుకుంటూ ఉంటారు. అసలు ఏమైంది, వాట్ హ్యాపెండ్ అని చెప్పి విక్కీ మాట్లాడేసరికి ఏమీ లేదు అనగానే, అసలు ఇక్కడ ఇంట్లో రీసెర్చ్ చేయవలసిన అవసరం ఏముంది, ఈ ఇంటిని చూడవలసిన అవసరం ఏముంది, మీరెందుకు ఈ ఇంటిని అంతలాగా చూస్తున్నారు అని చెప్పి మాట్లాడడంతో, లేదు, మేము పాత బిల్డింగ్స్ని చెక్ చేయడానికి వెళ్దాం అనుకుంటే మహాలక్ష్మి ఇంటికి రమ్మంది. ఈ ఇల్లు కూడా అలానే పాత పడిపోయే ఉంది కాబట్టి అందుకే చూడడానికి వచ్చాను అని చెప్పనేసరికి, మీకేం అభ్యంతరం లేదు కదా అని చెప్పాను. కానీ మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి మాధవ చెప్పడంతో మొత్తం అన్ని రూములు చూస్తారు. అన్ని రూములు చూసేసరికి, మహా ఈ రూమ్లోనేనా నువ్వు ఉండేది అని చెప్పి దివ్య అడుగుతుంది. అవును, ఈ రూమ్లోనే నేను ఉంటాను అనగానే, అయితే నువ్వు మళ్ళీ హాస్టల్ నుంచి వెకేట్ చేసి ఇక్కడికి వచ్చేస్తావన్నమాట. నా మనసు రావాలనే ఉంది, కానీ పరిస్థితులు అనేసరికి, చెప్పాను కదా మహా, మనసు చెప్పిందే నమ్ము, నీకు ఎక్కడ సంతోషం అనిపిస్తే అక్కడే ఉండు, అదే నీ ఉద్యోగానికైనా నీ ఉనికికైనా సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పనగానే, సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త సరే అని ఇల్లు మొత్తం చూపిస్తుంది. మొత్తం చూపించేసరికి ఈలోపు వీళ్ళంతా కూడా వెటకారం చేస్తూ ఉంటారు చక్రిని. రే, నువ్వు కజిన్ అంటే అర్థం తెలుసా అన్నయ్య తమ్ముడు అని కావచ్చు, లేదంటే బావ అలా అయినా కావచ్చు అనేసరికి, ఏంట్రా వెటకారంగా ఉందా? అసలే మహాలక్ష్మి నన్ను భర్త అని పరిచయం చేయకుండా కజిన్ అని పరిచయం చేసిందని నేను రగిలిపోతూ ఉంటే, నువ్వేమో ఇలా మాట్లాడతావేంటి అని చెప్పనేసరికి, ఏంటి అయినా వాడేవడ్రా, వాడు అంత బాగున్నాడు నీకంటేను అని చెప్పనగానే, ఏంటి వాడు నాకన్నా బాగున్నాడా? ఏం బాగున్నాడు? టిప్ టాప్గా రెడీ అయితే నేను వాడికంటే బాగుంటాను అని చెప్పి వీడంటాడు. అనేసరికి, నీ రంగు ఎక్కడా వాడి రంగు ఎక్కడా అని చెప్పి ఇద్దరు కూడా, అంటే కేశవ, కన్నా ఇద్దరు కూడా చక్రిని హేళన చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు. రే, కొంచెం సైలెంట్గా డీసెంట్గా ఉండండిరా. బయట వాళ్ళని మహాలక్ష్మి తీసుకొచ్చేటప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పింది అని చెప్పాను కదా, అయినా నువ్వెందుకు ఒప్పుకున్నావు అన్నయ్య? మహా ఫోన్ చేసి చెప్తే మాత్రం నువ్వు ఒప్పేసుకోవాలా? ఏంట్రా నీ పర్మిషన్ అడిగి ఒప్పుకోవాలా ఏంటి? మహాలక్ష్మి వస్తాను అంటే ఒప్పుకోవద్దంటావా ఏంటి అని చెప్పాను. కానీ అది కాదన్నయ్య, వాళ్ళు ముందు చూడు నన్ను కజిన్ అని పరిచయం చేసింది, కజిన్ అని పరిచయం చేయకపోతే భర్త అని పరిచయం చేయమంటావా? నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ తన అవసరం కొలది కదా నిన్ను పెళ్లి చేసుకుంది. మరి ఇప్పుడెందుకు అలా మాట్లాడతావు? కజిన్ అని పరిచయం చేస్తుంది అంతే, నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇంక ఈ లోపు అందరూ కూడా బయటకు వచ్చేసరికి, స్నాక్స్ రెడీ చేశానమ్మా మహాలక్ష్మి అనగానే, సరే పెద్ది అనేసరికి, ఇప్పుడేం వద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా విక్కీ అయితే, లేదు సార్, మా
పెద్ది చేసిన స్నాక్స్ కానీ టీ కానీ చాలా బాగుంటుంది, మీరు ఆశ్చర్యపోతారంతే అని చెప్పాను. కానీ సరే చాలా బాగుంటుంది సార్, ఎందుకంటే మహాలక్ష్మి అప్పుడప్పుడు కర్రీస్ తీసుకొస్తుంది కదా, కర్రీస్ మొత్తం నేనే వేసేసుకుంటాను, ఈయనే వండుతారంట అని చెప్పనేసరికి మరి ఇంట్లో ఆడవాళ్ళు అనగానే ఎవరూ లేరు, నేను ఉన్నాను కదా, అయినా నా చేత వండనివ్వరు, వాళ్ళే వండి పెడతారు, నన్ను వీళ్ళు ఒక కోటలా చూసుకుంటారు, ఒక మహారాణిలా యువరాణిలా నన్ను ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాగా చూసుకుంటారు అని చెప్పనేసరికి సరే సరే అని ఇంకా కూర్చుని ఉండగానే ఈలోపు గబగబా చక్రి అయితే పక్కకి వెళ్ళిపోయి ఓరగా చూస్తూ ఉంటాడు. కానీ మాధవ గబగబా అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి తీసుకోండి అని చెప్పాను. కానీ తీసుకుంటారు. నిజమేనండి, చాలా టేస్టీగా ఉన్నాయి, అచ్చం ఆడవాళ్ళు చేసినా ఇంత టేస్టీ రాదేమో అనగానే అందుకే కదా సార్ నలభీమ పాకం అంటారు. ఎస్ కరెక్ట్ దివ్య నువ్వు చెప్పింది అని చెప్పనేసరికి సరే రేపు ఏమనుకోకుండా నా కోసం కూడా కొంచెం కర్రీ ఎక్కువ వేసి పంపిస్తారా అని చెప్పాను. కానీ అయ్యో అలా అంటారేంటి సార్, ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్పి మహాలక్ష్మికి వీళ్ళకి కూడా పంపిస్తాను అని చెప్తాడు. చెప్పేసరికి చక్రి అదంతా చూసి రగిలిపోతూ ఉంటాడు. రగిలిపోతూ ఉండేసరికి ఇంకా అదంతా చాలా సంతోషంగా అందరూ మాట్లాడుకుంటారు. ఏంట్రా నీకు మగ సవతగాడు ఎదురొచ్చినట్టున్నాడు అని చెప్పి మాట్లాడేసరికి రే ఏం మాట్లాడుతున్నావురా, మహాలక్ష్మి నాది, ఎప్పటికైనా నేనే మహాలక్ష్మిని సొంతం చేసుకుంటాను, మహాలక్ష్మిని నా నుంచి ఎవరూ దూరం చెయ్యలేరు, దూరం చేసే అవకాశం ఎవరికి ఇవ్వను అని చెప్పి ఇంకా చక్రి మాట్లాడడంతో సర్లే నువ్వు ఇలాగే పకటి కళ్ళలు కంటూ ఉండు, మహాలక్ష్మి గారు నిన్ను దూరం పెడుతూ ఉంటారు, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పనగానే నీకు బాగా వెటకారం అయిపోయిందిరా నేనంటేను, అందుకనే నువ్వు ఇంత వెటకారంగా మాట్లాడుతున్నావు, మరి ఏంట్రా ఎలా మాట్లాడితే అలా అంటావు, అలా అంటే ఎలా అంటావు, సరే వదిలేసే, దాని గురించి వదిలేసే, ఇంకా మహాలక్ష్మి గారు ఉన్నారు కదా, ఇప్పుడు పదే పదే మనం ఏదైనా మాట్లాడితే ఆవిడ ముందు మనం చులకన చేసిన వాళ్ళం అవుతాము, కొంచెం మనం సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్పి చక్రికి ఇటు కేశవ వాళ్ళు చెప్పడంతో చక్రి సైలెంట్ అయిపోతాడు. మహాలక్ష్మి చక్రిని గమనిస్తూనే ఉంటుంది. సరే వెళ్ళొస్తాం పెద్ది అని చెప్పాను. కానీ అమ్మ మహాలక్ష్మి అని చెప్పనేసరికి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అన్న నువ్వు ఒకటి గమనించావో లేదో, రేపటి నుంచి మహాలక్ష్మి గారు ఇక్కడే ఉంటారు అన్న విషయం నువ్వు గమనించావా అనగానే ఏం మాట్లాడుతున్నావురా కేశవ, మహాలక్ష్మి హాస్టల్లో కదా ఉంటుంది అనగానే లేదు కావాలంటే చూడు, సాయంత్రానికి మహాలక్ష్మి గారు తన లగేజీతో సహా ఇక్కడికి వచ్చేస్తారు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను అనగానే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావన్నయ్య అంటూ ఇంకా కన్నా అనగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా, ఆ దివ్య అన్న అమ్మాయి ఉంది చూడు చాలా మంచిదనుకుంటా, నీ మనసు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండు మహా అంటూ సలహా ఇచ్చేసరికి మహాలక్ష్మి గారు ఎక్కడే ఉంటాను, నాకు ఎక్కడ ఉండడమే ఇష్టం అన్నట్టు మాట్లాడారు. అలా మాట్లాడేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా సంతోషమని కూడా అనిపించింది అనేసరికి పోనీలే అన్నయ్య, మొత్తానికైతే వదిన ఇక్కడికి వచ్చేస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది, వదిన ఇక్కడికి వచ్చేయాలనే కదా మనము కూడా కోరుకుంటాము అని చెప్పి మాట్లాడడంతో అవునరా, ఇక్కడికే మహాలక్ష్మి వచ్చేస్తే చాలా హ్యాపీగా ఉండొచ్చు, అందరూ కూడా అదే కదా మనకు ఇష్టమయ్యేది అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా హ్యాపీగా చాలా మా చక్రి అయితే మహాలక్ష్మి ఇక్కడికి వచ్చేస్తుందా అనగానే వచ్చేస్తుందంట వదిన, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూశాడంట అనేసరికి మహాలక్ష్మి గారు ఇక్కడికి వచ్చేస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, మహాలక్ష్మి గారు ఇక్కడికి రావాలనే కోరుకుంటానని ఇంకా ఎంతో సంతోషంగా అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉండేసరికి ఇంకా సాయంత్రానికి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అలా కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఎక్కడికి వెళ్ళలేదా అనగానే మహాలక్ష్మి గారు వస్తున్నారు కదన్నయ్య, అందుకే ఎటు వెళ్లకుండా నేను ఇక్కడే ఉండిపోయాను అనేసరికి రే మహాలక్ష్మి వచ్చిందో రాలేదో అవన్నీ ఎందుకురా, వెళ్ళిక్కడి నుంచి నీ వర్క్ నువ్వు చూసుకో అనగానే లేదన్నయ్య
మహాలక్ష్మి గారు వస్తాను అని నాకు అనిపిస్తుంది. మహాలక్ష్మి గారు వచ్చారనుకో నేను కంటి ముందు కనిపించకపోతే అని చెప్పాను. కానీ ఏంట్రా కలలు కంటున్నావా? మహాలక్ష్మి వస్తే నిన్నెందుకురా ఇక్కడ ఉండనిస్తుంది, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తుందేమో అని చెప్పనేసరికి ఈలోపు ఆటో వచ్చి ఆగడంతో మహాలక్ష్మి కాస్త ఆటోలోంచి దిగి లోపలికి వస్తూ ఉంటుంది లగేజీ తీసుకుని. మహాలక్ష్మి వచ్చినట్టుందని గబగబా కేశవ, కన్నా, మాధవ ముగ్గురు కూడా అమ్మ మహా అని గబగబా వెళ్లేలోపే నారాయణ పరుగు పరుగున చిన్న పిల్లోళ్ళ వెళ్ళిపోయి మహాలక్ష్మి దగ్గర ఉన్న 2 బ్యాగులు తీసుకుని రా అమ్మా అని చెప్పని, రా తల్లి అని చెప్పనగానే వస్తున్నాను సుపుత్ర, నీకోసమే ఇక్కడికి వచ్చాను. నా కోసం ఒక కొడుకు ఎదురు చూస్తున్నాడు, నా కోసం ఒక తల్లిలా ఒక బిడ్డ ఎదురు చూస్తున్నప్పుడు రాకుండా ఉంటానా సుపుత్ర అని చెప్పనేసరికి థ్యాంక్స్ అమ్మా, నువ్వు మళ్ళీ వచ్చినందుకు అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళబోతుండగా ఆగమ్మా అని చెప్పి ఆపుతాడు నారాయణ. ఏమైంది, ఏం జరిగింది అనగానే, ఒరే మాధవ వెళ్ళి హారతి తీసుకురా, మళ్ళీ అమ్మాయి మన ఇంట్లో అడుగు పెడుతుంది, మళ్ళీ మన ఇంటి నుంచి అడుగు బయట పెట్టకూడదని గట్టిగా హారతివ్వరా అని చెప్పాను. కానీ సరే నాన్న అని గబగబా లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి మహాలక్ష్మికి హారతి ఇచ్చేసరికి ఎందుకు పెద్ద ఇదంతాను, నువ్వు ఉండమ్మా అనగానే సుపుత్ర అని చెప్పనేసరికి నువ్వు ఈ విషయంలో ఏం మాట్లాడకమ్మా, కొంచెం సైలెంట్గా ఉండు అని చెప్పనేసరికి ఏంటో ఈ చాదస్తం ఏంటో, మళ్ళీ మా అమ్మ ఇంట్లోకి తిరిగి వస్తున్నప్పుడు ఈ మాత్రం సంతోషం ఉండదా? వెళ్ళి గబగబా టపాసులు తీసుకొచ్చేసి టపాసులు పేల్చేస్తూ ఉంటాడు. ఇంకా మా కన్న అయితే ఏంటి ఏంటి హడావిడి, మా వదిన మళ్ళీ మా ఇంటికి వచ్చేసింది, ఎవరో అన్నారు కదా ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ఆ ఇంటికి శాపం ఉంది అంటూ అందరూ కళ్ళప్పగించుకొని చూడండి, మా వదిన, మా మహాలక్ష్మి వదిన మళ్ళీ మా ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి ఇంకా కన్నా ఎంతో సంతోషంగా చెప్పేసరికి అందరూ కూడా మొహాలు మార్చుకుని వెళ్ళిపోతారు. ఇంకా కన్నా, కేశవ, చక్రి, మాధవ, ఇటు నారాయణ అంతా కూడా చాలా సంతోషపడుతూ లోపలికి వెళ్ళి వచ్చేసావమ్మ మహాలక్ష్మి, ఎటు వెళ్ళొద్దు, ఒరే మాధవ నువ్వింక ఈరోజు ఏమీ చెయ్యకు, నేను బయటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకుని వస్తాను అని చెప్పడంతో సరే నాన్న అని చెప్పనగానే గబగబా వెళ్ళి అందరి కోసం ఇంకా బిర్యానీ తీసుకొస్తాడు. అమ్మా నీకే మొదటిసారి, నీకే తీసుకొచ్చాను స్పెషల్గా, నువ్వే తినిదంతాను, ఎవ్వరికీ పెట్టకు అనగానే అలాగే సుపుత్ర అని చెప్పి ఎంతో సంతోషంగా మహాలక్ష్మి మళ్ళీ ఆ ఇంటి మనుషులతో కలిసిపోతుంది. ప్రాజెక్టు పుణ్యమా అని ఇంట్లోకి రావడంతో మళ్ళీ మహాలక్ష్మి కలిసిపోయిందని మాధవ చాలా సంతోషపడతాడు. ఇప్పుడు చూసావోరే, వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం వల్ల మళ్ళీ ఇంటి మీద ఆప్యాయత పెరిగి వదిన ఇక్కడికి వచ్చింది, అదే వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు అని నువ్వు చెప్పినట్టుగా మాధవన్నయ్య చెప్పాడే అనుకో, వదిన మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేది కాదు కదా అనగాని, ఏంట్రా ఈ మధ్యన నీలో మార్పు వస్తుంది, మళ్ళీ నువ్వేదైనా అని చెప్పాను. కానీ ఏంట్రా ఏంటి అనగానే బుస్ అని చెప్పనేసరికి ఓ ఏంట్రా కన్నా ఏంటి అనగానే ఆహా ఏమీ లేదు అని చెప్పి ఇంకా మా ఇద్దరు కూడా కన్నా, కేశవ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేసరికి ఏంట్రా నాతో మాట్లాడకుండా మీ కేశవన్నయ్యతో మాట్లాడుతున్నావు, మనిద్దరం జట్టు కదా అని చెప్పి మహాలక్ష్మి అనగానే అవునొదిన మనిద్దరం జట్టే కదా అని చెప్పి ఇద్దరు కూడా పక్కన కూర్చొని ఇద్దరు కూడా తింటూ ఉంటారు. అందరూ కూడా సంతోషంగా తింటూ ఉండడం చూసి నారాయణ తెగ సంతోషపడిపోతాడు. నా ఇల్లు మళ్ళీ సంతోషంగా నవ్వుతూ ఉంది, ఈ ఇంటి నుంచి ఈ మహాలక్ష్మి ఎప్పటికీ దూరం కాకూడదు, మహాలక్ష్మి ఇంట్లో ఉంటేనే ఈ ఇంటికి ఆనందం సంతోషం అన్నీ కూడా కలుగుతాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి ఇంటి నుంచి ఎటు పోకూడదు అని చెప్పి ఇంకా నారాయణ కాస్త మనసులో అనుకుంటాడు. ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదురా పెద్దోడా, మహాలక్ష్మి ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలని మనసులో కోరుకుంటున్నాను, నా మనసులో కూడా అదే ఉంది నాన్న, ఇక మీదట ఎలాంటి ఇబ్బంది లేకుండా మహాలక్ష్మి మళ్ళీ మనతో కలిసిపోయింది, ఇక మీదట ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం రాకుండా అవసరం కూడా రాకుండా ఆ భగవంతుడే చూసుకోవాలి, ఎప్పటికీ కూడా మహాలక్ష్మి ఇక్కడే ఉండిపోవాలి అని చెప్పి ఇంకా మాధవ ఇటు
నారాయణ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.